ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ తోనే హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించినప్పుడు మిషన్ నడుస్తుంది ఇక్కడ. నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్టు శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎంగా ఉంటూ ఇనాగరేట్ చేశారు. ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి బీజం వేసినటువంటిది మన విజనరీ లీడర్, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం చేయదు. వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృతాస్త్రాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ వేయడం అది రెండో సంతోషమైంది. నిజంగాను వారే దీన్ని మళ్ళీ ఇనాగరేట్ చేయాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. నేను ఈ స్థాయికి ఈరోజు ప్రాజెక్ట్ ఇక్కడికి విచ్చేసిందనంటే దానికి చాలా మందికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ముఖ్యంగా జిఎంఆర్ గ్రూప్ కి, ఆనరబుల్ సీఎం గారికి మా జిఎంఆర్ తరఫున నేను హామీ ఇస్తున్నాను. నెంబర్ 1 ఎయిర్పోర్ట్ కట్టి 36 months దానికి అడ్రస్ రోడ్లు కూడా ఇచ్చేస్తాం. మీరే మళ్ళీ ఇనాగరేట్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు? మరో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్టు 2026 నాటికి ఇక్కడ నుంచే, ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా.